నమస్తే, వెల్కమ్ టు NXTG న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. విశాఖ స్టీల్ ప్లాంట్ పునర్వైభవం కోసం తమ ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందని, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వంపై నిరంతరంగా ఒత్తిడి చేస్తూనే ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభానికి ముందు ఎండాడ వద్ద విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నాయకులు సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంలో స్టీల్ ప్లాంట్ విషయంలో తమది రాజీ లేని ధోరణి అని వాళ్లకు ఆయన స్పష్టం చేశారు. సీఎం జగన్ ను కలిసిన సందర్భంలో విశాఖ ఉక్కు కర్మాగారం సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు కార్మిక సంఘాల నాయకులు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో కార్మికులకు అండగా నిలుస్తుంది. ఈ సమస్యపై మొదటిసారిగా కార్మికుల తరపున రాష్ట్ర ప్రభుత్వమే గలమెత్తింది. తొలిసారిగా ప్రధానికి లేఖ కూడా రాశాం. అంతేకాకుండా స్టీల్ ప్లాంట్ కర్మాగారం అంశంపై పరిష్కారాలు కూడా సూచించాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేశామని చెప్పారు. ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీది రాజీలేని ధోరణి. ఎన్నికలు వచ్చేసరికి ప్రతిపక్ష పార్టీలన్నీ ఇప్పుడు జట్టు కట్టాయి, కూటమిగా ఏర్పడ్డాయి. స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రతిపక్షాలు నైతికతను, విలువల్ని విడిచిపెట్టాయి. స్టీల్ ప్లాంట్ విషయంలో వారి వైఖరి ఏంటో బయటపడింది. శాశ్వతంగా ఇనుప ఖనిజం గనులు కేటాయింపుతో ప్లాంట్ పరిస్థితి మెరుగుపడుతుంది. మిగతా అంశాలు దీని వలన పరిష్కారం అవుతాయని తెలియజేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పునర్వైభవానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వంపై నిరంతరంగా ఒత్తిడి తీసుకువస్తూనే ఉన్నాం. ఈ ఎన్నికల్లో కార్మికుల మద్దతు కోరే నైతికత వైఎస్ఆర్సీపీకే ఉంది. ఎన్నికల వేళ పార్టీ అభ్యర్థులకు అండగా నిలవాలని కోరుతున్నానని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నాయకులకు సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ పవన్ పిచ్చి పరాకాష్ఠకు చేరుకుంటుందని వైఎస్ఆర్సీపీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. ప్రజల ముందు బహిరంగ సభల్లో ఈ రకమైన తీరు ప్రదర్శిస్తున్న పవన్ రాజకీయాల్లో పోటీకి అనర్హుడని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. పవన్ ఉచ్చం నీచం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇంకా ఆమె ఏమన్నారంటే, పవన్ కు ఒళ్లంతా ఓటమి భయం పట్టుకుంది. ఆ భయంతో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. పవన్ ప్యాకేజీ రాజకీయాల కోసం చిరంజీవిని కూడా రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. ఏపీలో రాజకీయాల్లో పవన్ సినిమా ఫ్లాప్ అయింది. సినీ స్టార్ గా చిరంజీవి అంటే అందరికీ గౌరవం ఉంటుంది. అయితే చంద్రబాబు కోసమే పవన్ పార్టీ పెట్టారు. జాతీయ పార్టీ దగ్గర ప్యాకేజీ కోసం నాటకాలు చేశారు. జనసేనలో ఎవరికి టికెట్లు ఇచ్చావో గుర్తుందా పవన్? టీడీపీ నుంచి వచ్చిన వారికి చంద్రబాబు చెప్పాడని టికెట్లు ఇచ్చారు. పార్టీని నమ్ముకున్న వారిని మోసం చేశారు. రేపు ఓటమి తర్వాత ఇతర దేశాలకు పారిపోయేందుకు పవన్ సిద్ధంగా ఉన్నారు. సీఎం జగన్ ఏనాడు పవన్ లాగా బూతులు మాట్లాడలేదు. అసహ్యకరమైన భాష మాట్లాడేది పవన్, చంద్రబాబే. పవన్ జనసేనను భజన సేనగా మార్చారు. అసలు జనసేన పెట్టిందే చంద్రబాబు కోసం. పార్టీ పెట్టి ఇన్నేళ్లైనా ప్రజలు గుర్తించలేదంటే పార్టీ బలోపేతం పట్ల పవన్ కు చిత్తశుద్ధి లేదు. మీరు ఎన్ని కూటమిలు కట్టినా, ఎంతమంది కలిసి వచ్చినా ప్రజలంతా మా జగనన్న పక్షాన ఉన్నారనేది వైఎస్ఆర్సీపీ సిద్ధం సభల ద్వారా, మేమంతా సిద్ధం బస్ యాత్ర ద్వారా నిరూపితమైతుందని వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పవన్ కళ్యాణ్ పిచ్చి పరాకాష్ఠకు చేరుతుందని ఆయన మాటలతోటి అర్థమవుతోంది. ఎన్నికల సభల్లో ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే ఈయన అసలు పోటీకి అర్హుడా అనేటటువంటి అనుమానాలు ప్రజల్లో కలుగుతూ ఉన్నాయి. ఎందుకంటే నిన్న మాట్లాడినటువంటి తీరు, అతను అధికారంలోకి వచ్చేస్తామని పగటి కళ్ళు కంటూ, అధికారంలోకి వస్తే ఇవాళ జగన్ గారిని, మరొకళ్ళని, ఇంకా ఎవరైతే తనకి గిట్టదో, ఎవరినైతే ద్వేషిస్తున్నాడో వాళ్ళందరినీ కూడా తాటదీస్తాను, తొక్కదీస్తాను, మోకాళ్ళ మీద దేకిస్తాను, ఇలాంటి భయంకరమైనటువంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. అంటే దీని అర్థం ఏమిటని చెప్పి పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నాం. నిన్ను గత ఎన్నికల్లో అటు భీమవరంలోనూ ఇటు గాజువాకలోనూ తరిమి నేల మీద దేకించారు ప్రజలు. 15 ఏళ్లుగా నీ పార్టీని కనీసం ప్రజలు గుర్తించడం లేదు, తిరస్కరించారు పూర్తిగా. జనసేన అనేటటువంటిది ఒక భజన సేన, చంద్రబాబుకు ఒక భజన కొట్టేటటువంటి పార్టీ అనేటటువంటిది ప్రజలు పదే పదే నీ ముఖాన చెప్తున్నా కూడా అర్థం కానట్టు నటిస్తూ, ఎప్పటికప్పుడు ప్యాకేజీల కోసం రాజకీయాలు చేస్తూ, ఇవాళ వాళ్ళ మీద వీళ్ళ మీద 4 వీరోచితమైనటువంటి డైలాగులు కొట్టేసి 4 రోజులు మళ్ళీ కనబడకుండా పోతే నీ ప్యాకేజీ నీకు దక్కుతుందనేటటువంటి దురుద్దేశం తప్ప
రాజకీయాల్ని సిన్సియర్గా చేయాలని కానీ, నిన్ను నమ్ముకున్నటువంటి కార్యకర్తల్ని, నాయకుల్ని కానీ, నిన్ను నమ్ముకున్నటువంటి సామాజిక వర్గానికి కానీ ఏ రోజున వాళ్ళ గురించి ఆలోచించినటువంటి పాపాన పోలేదు. పవన్ కళ్యాణ్ వల్ల ఆయన కుటుంబానికి న్యాయం లేదు, ఆయన్ని నమ్ముకున్నటువంటి అమ్మాయిలకి న్యాయం లేదు, ఆయన్ని నమ్ముకున్నటువంటి కార్యకర్తలకు కానీ, పార్టీ నాయకులకు కానీ ఎవరికి పావలా న్యాయం కూడా చేయనటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు రాష్ట్ర ప్రజలకు అండగా ఉండేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నామని గుంటూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థి కిలారి రోసయ్య, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా స్పష్టం చేశారు. ప్రతిపక్ష కూటముల్ని తరిమి కొట్టేందుకు మీరంతా సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రజలను అభ్యర్థించారు. ఈ మేరకు స్థానిక 6వ డివిజన్ వంగవీటి మోహనరంగ సెంటర్, పచ్చావారి వీధి, మంగళ భావి సందు, మెయిన్ రోడ్డులో జరిగిన ఎన్నికల ప్రచారంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు వారికి ఘన స్వాగతం పలికారు. ప్రతి గడప నుంచి వారికి అనూహ్య స్పందన లభించింది. ఈ సందర్భంగా కిలారి రోసయ్య, నూరి ఫాతిమా మాట్లాడారు. ఎన్నికల హామీలను 100% అమలు చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కిందని తెలిపారు. టీడీపీ పాలనలో చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జి జాఫర్ ఖాన్, వార్డు ప్రెసిడెంట్ అవుల కోటేశ్వర, వర్కింగ్ ప్రెసిడెంట్ జిలాని, గొలుసు చంద్ర, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో శాసనసభ్యులు ముస్తఫా గారి ఆధ్వర్యంలో, అలాగే మన అభ్యర్థి నూరి ఫాతిమా గారి ఆధ్వర్యంలో కొత్తపేట ఏరియాలో ఇవాళ గడప గడపకి ప్రచారం జరుగుతూ ఉంది. ఏదైతే ఈరోజు ప్రతి ఇంటింటికి కూడా వాళ్ళందరూ కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తాం అని స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయిలో ప్రతి కుటుంబానికి చేరువయ్యారో ఇది స్పష్టంగా అర్థమవుతుంది. అందుకనే రేపు రాబోయే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారి విజయం తథ్యం. ఎవ్వరు కూడా దీన్ని ఆపలేరు. కానీ రానున్న రోజుల్లో ఏదైతే ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉన్నారో ఇంకా మరింతగా అభివృద్ధి చేసే పయనంలో మేము అందరం కూడా కృషి చేస్తాం. ఏదైతే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నూరి ఫాతిమా గారు ఈరోజు ఏదైతే ఈ తూర్పు నియోజకవర్గంలో తాను ప్రతి చోటకు వెళ్ళి అక్కడ ఉన్న స్థానిక సమస్యలను కూడా అవగాహన చేసుకొని అక్కడికక్కడ సమస్యలను తీర్చిదిద్దట్లో 2 సంవత్సరాల నుంచి ఆమె కృషి చేస్తూ ఉంది. రాబోయే రోజుల్లో మరింతగా ఆమెను గెలిపించినట్టయితే తప్పగా మరింతగా ఈ గుంటూరు తూర్పు నియోజకవర్గం అభివృద్ధి సాధిస్తా అనేది దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా పార్లమెంట్ విషయానికి వచ్చినప్పుడు గుంటూరు పార్లమెంట్ ప్రజలు గత 2 పర్యాలు మోసం గావించబడ్డారు. ఎందుకంటే గత పార్లమెంట్ మెంబర్ కనీసం ప్రజలకి కంటికి కనబడాల. ఇవాళ స్థానిక శాసనసభ్యుడిగా, పొన్నూరు శాసనసభ్యుడిగా నాకు కూడా ఎక్కడ కూడా ఏ ఒక్క ప్రభుత్వ అధికార కార్యక్రమాల్లో కూడా ఒక్క కార్యక్రమానికి కూడా అతను హాజరు కాల. ప్రభుత్వ నిధులు కూడా ఖర్చు పెట్టని వైనం. ఇవాళ నిధులు ఎంత అవసరమో ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఎంపీ ల్యాడ్స్ని కనీసం ₹1 కూడా సరిగ్గా వాడలేని పరిస్థితి 10 సంవత్సరాలుగా ప్రజలకు కనబడలా. గుంటూరు పార్లమెంట్ని కనీసం వాళ్ళ కంటికి కనబడకుండా ప్రజలందరూ కూడా మోసం చేశారు. ఈరోజు మరి ఇంకొక మనిషిని దిగుమతి చేసుకున్నారు. వీళ్ళు ఎక్కడ కూడా స్థానిక ప్రజలకి ఎక్కడ అందుబాటులో ఉండే వ్యక్తులు కాదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అభ్యర్థిత్వాలు అందరూ కూడా మీరు చూసుంటారు. స్థానికంగా వ్యక్తుల్ని ఆయన నియమించడం, ఏదైతే పొన్నూరు నియోజకవర్గంలో నా అనుభవాన్ని బేస్ చేసుకొని, అలాగే గుంటూరు పట్టణంలో పుట్టి పెరిగాను కాబట్టి గుంటూరు పట్టణంలో ఇవాళ ఏదైతే ఈ కొత్తపేట ఏరియాలో తిరుగుతానో ఇక్కడే నేను పుట్టి పెరిగాను. ఈ వార్డులోనే మా సొంత ఇల్లు కూడా ఉంది. సో ఇక్కడ ఉన్న సమస్యలు కానీ ఇక్కడ ఉన్న అవగాహన అన్నీ కూడా పూర్తిగా ఈ పార్లమెంట్ పరిధిలో అందరూ కూడా మంచి చేసే దాంట్లో నేను సాయశక్తిగా కృషి చేస్తాను. ఏదైతే 10 సంవత్సరాల నుంచి మరుగున పడిపోయిందో గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం, ఈరోజు గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం పూర్వవైభవం తీసుకురావడానికి నేను సాయశక్తిగా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజు గుంటూరు తూర్పులో మరి 6వ వార్డులో కొత్తపేట ఏరియా మొత్తం తిరగటం జరుగుతుంది. ఎన్నికల ప్రచారంలో ప్రతి గడపకి వెళ్ళాము. ఏ గడపకి వెళ్ళినా ఒకే ఒక మాట, మేము జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నాము. ఎందుకంటే సంక్షేమ పథకాలు మేము తీసుకుంటున్నాం కాబట్టి మేము ఖచ్చితంగా జగనన్నకే వేస్తాము, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తాము. జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట అన్నారు, ప్రతి ఒక్క కుటుంబం కూడా ఎవరెవరు లబ్ధిదారులు ఉన్నారో, ఎవరెవరు సంక్షేమ పథకాలు తీసుకున్నారో వాళ్ళే నా స్టార్ క్యాంపెయినర్స్, వాళ్ళే నా వెంటే ఉన్నారు. ఎందుకనంటే మాట ఇచ్చారు. ఎవరికి మాట ఇచ్చారు అనంటే పేదవాళ్ళకి నేను ఖచ్చితంగా నేను ఉన్నాను అని చెప్పి ఒక భరోసా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. కాబట్టి ఈరోజు సంక్షేమ పథకాలు వాళ్ళకి అందినాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉన్నామని చెప్పడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ రాష్ట్రంలో ఏ మూలన వెళ్ళినా కూడా ఒకే ఒక్క మాట, జగన్. ఎందుకనంటే జగన్ అంటేనే ఒక ప్రభంజనం. మరి ప్రతి చోట కూడా ఆ ప్రభంజనం మీరు చూస్తున్నారు. బస్సు యాత్రలో ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా వేలాది మంది, లక్షల మంది తరలి వస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం. అలాగే గుంటూరు తూర్పులో మీరు చూసుకుంటే
అభివృద్ధి అని అంటే రోడ్లు డ్రైన్లు అని కాదు. అభివృద్ధి అని అంటే ఒక కుటుంబం అభివృద్ధి చెందటం కూడా అభివృద్ధి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు ఇచ్చారు. గుంటూరు తూర్పులో ఎమ్మెల్యే గారు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన తర్వాత ఆయన ఎక్కడైనా కూడా నేనున్నాను అని చెప్పి ఒక భరోసా ప్రతి కుటుంబానికి అందించారు. దాదాపుగా 2,49,862 ఓటర్లకి మీరు ఈరోజు మేమందరం కలిసి ప్రతి ఒక్క గడపకి వెళ్ళి ప్రతి ఒక్క కుటుంబాన్ని కలిసి మేము ఉన్నాము అని చెప్తే ఖచ్చితంగా మీరున్నారు. ఎందుకంటే 10 సంవత్సరాలు కూడా మా కష్టాలు, మా ఇబ్బందులు, మా తోడులో మీరున్నారు. పిలిస్తే పలికే విధంగా ఉన్నారు. మరి సొంత నిధులతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ముస్తఫా గారు. ప్రజలకు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా నేను ఉంటాను అని చెప్పి ఒక భరోసా అయితే ఇచ్చాను. ఏదో టీడీపీ వాళ్ళు లేకపోతే ప్రతి వేరే పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే మేము క్లీన్ స్వీప్ చేస్తామంటున్నారు. అది క్లీన్ స్వీప్ చేసేది ఎవరు చేసేదని ప్రజలు నిర్ణయించుకున్నారు. వాళ్ళు ఫిక్స్ అయి ఉన్నారు. ఏ విధంగా ఫిక్స్ అయి ఉన్నారంటే గత 5 సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు ఏమీ చేయలేదు. ఈ 5 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాలు కరోనా వెళ్ళిన సమయంలో కూడా ఈ 2.5 సంవత్సరాలు ఎంతో డెవలప్మెంట్ చేశారు. ఏం చేశారు ఈ రాష్ట్రానికి డెవలప్మెంట్ అని అడుగుతున్నారు. మీ 5 సంవత్సరాల్లో డెవలప్మెంట్ అంటే శిలాఫలకాలకు మాత్రమే పరిమితం అయ్యారు. కానీ మా దాంట్లో డెవలప్మెంట్ అంటే ఒక కిడ్నీ హాస్పిటల్ కట్టించాము మాట ఇచ్చిన ప్రకారంగానే. అలాగే ఎన్నో వాటర్ ప్రాజెక్ట్స్ చేయించాము. అలాగే మీరు చూసుకుంటే మరి 13 మెడికల్ కాలేజీలు కట్టడం జరిగింది, 3 ఫిషింగ్ హార్బర్స్ కట్టడం జరిగింది, 2 ఎయిర్పోర్ట్స్ కట్టడం జరిగింది, ఒక ఇన్ఫోసిస్ కంపెనీ. అంటే 2.5 సంవత్సరాల్లోనే ఇంతే చేశామంటే ఇంకా ముందు అవకాశాలు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సుస్పష్టమైంది. నానా జాతి సమితిగా గుంటనక్కలు, హైనాలు, ముళ్లపందులు ఒకవైపు ఉంటే సంక్షేమం, మంచి అజెండాతో ఆశస్సులు కోరుతూ జగన్ ఒకరే మరొక పక్క ఉన్నారు. ఆయన వెంటే జనం ఉన్నారు. ఎవరెవరో కలిసి వచ్చినా ఒరిగేదేమీ లేదు. వైఎస్ఆర్సీపీ విజయాన్ని అడ్డుకోవటం ఎవరి తరం కాదు అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, నవరత్నాల కమిటీ వైస్ చైర్మన్ నారాయణమూర్తి, మంత్రి జోగి రమేష్ తో కలిసి సజ్జల మీడియాతో మాట్లాడారు. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రమంతటా సంస్కరణలు, సంక్షేమ పథకాలను సీఎం వైఎస్ జగన్ తీసుకువచ్చారని తెలిపారు. 87% మంది ప్రజానికానికి సంక్షేమ ఫలాలు సంపూర్ణంగా అందాయని తెలియజేశారు. ప్రజల జీవితాల్లో మంచి మార్పు లక్ష్యంగా సీఎం జగన్ పాలన సాగించారని అన్నారు. ఒక ఫాల్స్ నెరేటివ్ బిల్డ్ చేయడం ద్వారా, లేని జగన్మోహన్ రెడ్డి గారి చిత్రాన్ని ఒకటి క్రియేట్ చేయడం ద్వారా, దాన్ని విలన్ లాగా చూపడం ద్వారా, దాన్ని ఎట్లా దెబ్బ కొట్టాలి అని ప్రజలకు ఒకటి ఎక్కించి విషప్రచారం చేస్తూ ఈ 4.5 ఏళ్ళ 5 ఏళ్లగా ఇప్పుడు రంగాన్ని సిద్ధం చేసుకున్నారు తప్ప రియల్గా ప్రజలకు జరుగుతున్న, ప్రజల అనుభవంలో చూస్తున్నది అయితే వేరే ఉంది. మంచి జరిగింది, రాష్ట్రం బాగుంది కాబట్టి దాని దగ్గర ఏం చేయలేకపోతున్నారు. పోనీ ఇంటర్నల్గా పార్టీ పరంగా చూస్తే ఆ పార్టీ ఎత్తిపోయింది అనడానికి కూటమి లేకపోయినా దాని పరిస్థితి ఇట్లే ఉండేది. వీళ్ళ సీట్ల పొత్తు, ఎందుకంటే వాళ్ళకంతా చేసింది అన్ని కలిపి ఇచ్చింది ఎంత, 21 + 10 31, 6, 2, 8 పార్లమెంటు. మిగిలిన వాటిలో కొట్టుకోవట్లేదా? మడకసిరిలో నిన్న మార్చినారు, లాస్ట్ మినిట్లో ఆడా కొట్టుకుంటున్నారు. పోస్టర్లు చంద్రబాబు నాయుడు దానిలోకి వేసి ఎట్లా పోస్టర్లు చెప్పులతో కుడుతున్నారో వాళ్ళ పార్టీ కార్యకర్తలు చూస్తున్నాం. ఎక్కడ జరిగింది అంటే ఏమీ లేని డొల్ల అయిన ఆ పార్టీలో కొడుకు రాజకీయం కొడుకు చేశాడు. ఆయన తందాని కొంతమందికి టికెట్లు అనుకున్నాడు. ఆఖరణ మళ్ళీ తండ్రి బాబు చంద్రబాబు ఎంటర్ అయ్యాడు. ఈయన దారిన ఈయన గ్రూపులు ఈయన ట్రై చేస్తున్నట్టున్నాడు. మూడోది పొత్తు పెట్టుకుని వాళ్లతో జరగడంలో మొత్తం మీద తెలుగుదేశం పార్టీ యాజ్ సచ్ గాని కూటమి యాజ్ సచ్ మొత్తంగా చూస్తే కూడా కంప్లీట్గా కుక్కలు ఇచ్చిన విస్తర్లాగా ఉంటుంది. ఎట్లా ఉండాలనో అట్లా ఉంది, ఎట్లా ఉంటుందని మేము చెప్పామో అట్లుంది. ఇట్లా ఉండాలని మేము కోరుకోలే. ఓ బలమైన ప్రతిపక్షం నిలబడి నిజంగా ఏదైనా పాయింట్అవుట్ చేయగలిగితే ఓ ధర్మయుద్ధం దాకా జరగాలి. ఎందుకంటే ఈ వైపు ఆత్మవిశ్వాసంతో ఎందుకున్నామంటే మా ప్రభుత్వం పూర్తి అన్ని పనులు ప్రజలకు కావాల్సినవి చేసింది, ప్రజలకు కావాల్సిన ప్రభుత్వం ఎట్లుండాలనేది చూపించినాం కాబట్టి పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. ప్రజల అభిమానం కూడా రోజు రోజుకి అది పెరుగుతోంది, అది కనపడుతోంది. కాబట్టి అటువైపు ఎవరు వస్తారనేది 50% పైన ఓట్లున్న మేము అటువైపు ఎవరు కలుస్తున్నారనే దాన్ని కూడా మేము పట్టించుకోవట్లేదు. లెక్కలేనితనం కాదు, ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. అట్ ది సేమ్ టైం ధర్మయుద్ధం జరగాలని కోరుకుంటున్నాం. ఎప్పుడైతే దాంట్లో లేదో, అసలు అది అవసరమని కూడా అనుకోని చంద్రబాబు తన దారిలో తనకు తెలిసిన విద్యలన్నీ ప్రదర్శించి ఈరోజు నానా జాతి సమితిలాగా అన్నింటినీ కూటమిలాగా కట్టుకొని అతుకుల బొంత చేసుకుని, అతుకుల బొంత కూడా గతంలో అతుకుల బొంతన్నా ఏ అతుకుది దాని స్వభావం ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు. తను పెట్టిన వాళ్ళ అభ్యర్థులతోనే వస్తాయి.
ఈరోజు ఢీకొనాలని చూస్తున్నాడు. పులివెందులలో వైఎస్ఆర్సీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపున నామినేషన్ దాఖలు అయింది. మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డి పులివెందుల ఎన్నికల అధికారికి సీఎం జగన్ తరపున ఒక సెట్ తో కూడిన నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, వైఎస్ఆర్సీపీ నేతలు జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపున ఒక సెట్ నామినేషన్ వేశాం. ఈ నెల 25వ తేదీ ఆయనే స్వయంగా వచ్చి నామినేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. 25వ తేదీ ఇక్కడ బహిరంగ సభ ఉంటుంది. మధ్యాహ్నం తర్వాతే ఆయన నామినేషన్ వేస్తారు. రాష్ట్రంలో 70% ప్రజలు సీఎం జగన్ వైపే మళ్లీ చూస్తూ ఉన్నారు. రెండోసారి ఆయన్ని ముఖ్యమంత్రిని చేసేందుకు సిద్ధంగా ఉన్నారని వైఎస్ మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్నారు. ఈ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా 2000 కిలోమీటర్ల యాత్ర పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు 21 జిల్లాల్లో సాగింది. బస్సు యాత్ర ముగిసిన వెంటనే మరో సెట్ తో సీఎం జగన్ స్వయంగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ వేస్తారు. గుంటూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ నామినేషన్ వేశారు. ఈ మేరకు నామినేషన్ వేస్తున్న సందర్భంగా నగరంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బృందావన గార్డెన్స్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన సాగింది. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలను అందజేశారు. వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నందువలన టీడీపీ ప్రభుత్వం ఏర్పాటవడం ఖాయమని ఈ సందర్భంగా పెమ్మసాని స్పష్టం చేశారు. గుంటూరు పార్లమెంటుతో పాటు 7 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంటామని తెలియజేశారు. అధికారం కోసం టీడీపీ అధినేత చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారని, అలాంటి వ్యక్తి ఈ సమాజానికి ప్రమాదకారి అని వైఎస్ఆర్సీపీ నేత, ఏపీఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి వ్యాఖ్యానించారు. చంద్రబాబుకి తెలియకుండా ఏపీలో హత్యలు జరగవంటూ సంచలన ఆరోపణలు చేశారు ఆయన. ఈ క్రమంలో మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ పైన పోసాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మను చంపటానికి టీడీపీ బ్యాచ్ ప్లాన్ వేసింది. మహా టీవీ అనిల్, నారా లోకేష్ అనుచరుడు రాజేష్ కిలారు ఆధ్వర్యంలో కుట్ర జరిగింది. లోకేష్ కూడా ఓకే అన్నారు. చివరి నిమిషంలో చంద్రబాబు నో చెప్పడంతో హత్య జరగకుండా ఆగిపోయింది. ఆర్జీవీ హత్యకు జరిగిన కుట్రని రాజేష్ కిలారు మనుషులే నాకు చెప్పారు. ఈ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకువెళ్తాను. దీనిపై పోలీసుల విచారణ జరగాలి. ప్రత్యర్థిని ఓడించాలే కానీ చంపాలని అనుకోవటం కరెక్ట్ కాదు. ఈ ఆరోపణలు నిజం కాకుంటే నా మీద వాళ్ళు కేసు పెట్టవచ్చని పోసాని వెల్లడించారు. పద్మనాభం గారిని ఎవరు అవమానించారో తెలీదా? రామారావు చంపింది వెన్నుపోటుతో తెలీదా? కాపులు గుండాలు, కాపులు రౌడీలు, వీళ్ళకి ఓటేయద్దు, ఓడితే మన కమ్మాళ్ళు బతకనివ్వరు అంట కూడా మీకు తెలీదా? నేను తెలియజెప్పాక అయినా మీ చెవుల్లో శేషం పోసుకుంటారు. ఎందుకో జగన్ అంటే కోపం. ఎందుకు కోపం అంటే వీడు బచ్చా. సేమ్ చంద్రబాబు అదే వీళ్ళు కూడా అంటే మనం పెద్ద పెద్ద హీరోస్ కదరా, వీడే హీరో కూడా కాదు కదా. ఎక్కడో రాయలసీమలో మారుమూల పుట్టినోడు, ఆ మూల ఎక్కడెక్కడో ఎట్టా అతనిలో ఉందిరా ఇదేంటి? అదేమి లేదు. ఆయన దగ్గర ఏం మంత్రాలు లేవు. ఓం బడి కాళికాదేవి ఏమి లేవు. ఆయన నిద్రలేస్తే నిద్రపోయేదాకా ప్రజల గురించి ఆలోచిస్తాడు. మీరు ఆలోచిస్తారా? చిరంజీవి గారు కానీ నువ్వు కానీ ఆలోచిస్తావా? ఏ రాసుకొని అదే వాడిని ఎలా తిట్టాలరా? ఆ పంచి చెప్పు, ఓ మంచి పంచి చెప్పు. ఇలా మనం తిట్టాం కదా, ఎక్కువ మంది క్లాప్స్ కొట్టారు. సిగ్గుపడండి. ఒక మంచి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి దొరికాడు. ఆంధ్రప్రదేశ్కి సార్ నేను ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు మనిద్దరం ఒకే కులంలో పుట్టాం. మన కులం యాటిట్యూడ్ ఎలా ఉంటుందో నీకు తెలుసు, నాకు తెలుసు. ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, మీరు పదవి లేకపోతే ఉండలేని తెలుసు. కానీ దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని చంపకండి. నా రిక్వెస్ట్ అది. మీరు ఏమన్నా చేయండి, మళ్ళీ ఒక 10,000 కోట్లు పెట్టి మేనేజ్ చేసి జైల్లోనే పెట్టండి, వాళ్ళ ఇంట్లోనే పెట్టండి. ఇంటి రావద్దు. పులివెందులు చుట్టూతా పెద్ద ఇరప కంచేయండి, కానీ ఇతను చంపొద్దు. నువ్వు చంపుతావు. నాకు ఇప్పటికీ 6 తెలుసు. చంద్రబాబు నాయుడు గారు, నీకు మనిషిని చంపటం అంటే గడ్డి పూచ. ఎందుకు ఈ చంపుతాడు నాకు చెప్పంటావా? ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, రామ్ గోపాల్ వర్మ ఆర్జీవి అతన్ని మర్డర్ చేయడానికి ప్లాన్ చేసి ఆపుకున్నారు. దైవ సాక్షిగా నేను చెప్తున్నా. ఈ భయంలో, ఈ బాధలో నేను చెప్పేశా. ఇక చెప్పకూడదు అనుకున్నాను. పేర్లు కూడా చెప్తా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నీ పేరేం చెప్పను.
మీరున్నారు, మీ పేరు చెప్పను నేను. రామ్ గోపాల్ వర్మ గారు కూడా నేను చెప్పలే ఇంతవరకు. 2 days కింద నేను ఎంత షాక్, ఐ క్రైడ్ లైక్ ఎనీథింగ్. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తామని కూటమి అభ్యర్థి గల్లా మాధవి ధీమా వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న వైసీపీకి ఓటు ద్వారా ప్రజలు తగిన రీతిలో గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి గల్లా మాధవి టీడీపీ అభ్యర్థిగా సోమవారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా గుంటూరు బృందావన్ గార్డెన్స్, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద నుంచి గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం వరకు భారీ ర్యాలీ కార్యక్రమం జరిగింది. ఈ ర్యాలీకి టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు పోటెత్తారు. ఈ సందర్భంగా గల్లా మాధవి మీడియాతో మాట్లాడారు. విజన్ ఉన్న చంద్రబాబు పక్షానే ప్రజలు ఉన్నారని చెప్పారు. ఎవరెన్ని వేషాలు వేసినా కూటమి విజయాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ముందుగా మీడియా మిత్రులకి, ఇప్పటిదాకా నా వెంట వచ్చిన అశేష జనవాహినిలో మా కార్యకర్తలకి, నాయకులకి, నాకు మద్దతుగా నిలిచిన మా అన్నలందరికీ, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున పాదాభివందనం చేస్తున్నాను. ఇంత ఘనంగా నన్ను నామినేషన్ వేయడానికి నా వెంటే ఉండి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతాభివందనాలు చెప్తూ ఉన్నాను. ఈరోజు చాలా అద్భుతంగా ఉంది. చాలా అద్భుతంగా నామినేషన్ వేసుకోవడం జరిగింది. నిన్న చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా బీఫామ్ తీసుకోవడం జరిగింది. ఇవాళ నామినేషన్ వేసుకోవడం జరిగింది. మీరందరూ చూశారు. ప్రతి ఇంటి నుంచి తరలి వచ్చారు ప్రజలంతా. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అంతా నా వెంటే ఉంది అన్నంత ఘనంగా మేము బయలుదేరి వచ్చాము ఇక్కడికి. అయితే మీరు చూశారు, ఇదొక్కటే నిదర్శనం మీ అందరికీ. ఘన విజయం మాదే అవుతుంది. కూటమి గెలిచి తీరుతుంది. అడుగడుగున అఖండ హారతులు, అశేష జన ఆదరణ మీరందరూ ఇప్పటిదాకా చూస్తూ వచ్చారు. నామినేషన్తోనే మీకు రుజువైపోయి ఉండొచ్చు ఇప్పటికే మా గెలుపు ఎలా ఉండబోతుంది అన్నది. కాబట్టి పేరు పేరున నన్ను ఈ విజయానికి చేరువ చేస్తున్న నా అభిమానులకి, కార్యకర్తలకి, నాయకులకి, అన్నలకి, చెల్లెళ్ళకి, గుంటూరు పశ్చిమ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులందరూ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మార్నింగ్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో స్టార్ట్ అయిన గల్లా మాధవ్ గారి నామినేషన్, అట్లాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అట్లాగే ఈస్ట్ అభ్యర్థి నజీర్ గారికి ఈ యొక్క గుంటూరు జనవాహిని అశేష ప్రజాదరణతో కదిలి వచ్చి అందరూ ఆశీర్వదించడం జరిగింది. మనందరం కూడా మీడియా ద్వారా చూసాం. వారు వన్ సైడే గుర్తుపెట్టుకోండి. తప్పకుండా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు రానున్న కాలంలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి ఆయన ఇక్కడ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అట్లాగే ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఇక్కడ గల్లా మాధవ్ గారు అఖండ విజయం సాధించబోతున్నారని చెప్పడంలో సందేహమే లేదు. ఇక్కడ తరలి వచ్చిన ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, సోదరిమణులందరూ కూడా నేను వారికి ప్రత్యేకమైన నా యొక్క శిరస ఉంచి వారికి అభినందనలు తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించిన ఎస్ఎస్సీ 2023-24 ఫలితాలలో గుంటూరు బాసరా కాన్సెప్ట్ స్కూల్ అత్యుత్తమ ప్రతిభ కనపరిచారని బాసరా విద్యా సంస్థల చైర్మన్ సాతినేని మురళీమోహన్ రావు తెలిపారు. గుంటూరు సాయిబాబా రోడ్డు వద్ద ఉన్న బాసరా కాన్సెప్ట్ స్కూల్ మెయిన్ క్యాంపస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అత్యుత్తమ ర్యాంకులను సాధించిన విద్యార్థుల వివరాలని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా బాసరా విద్యా సంస్థల చైర్మన్ సాదినేని మురళీమోహన్ రావు మాట్లాడారు. పరీక్షకు హాజరైన విద్యార్థులలో 45.7% మంది విద్యార్థులు 500కి పైగా మార్కులు సాధించడం బాసరా విద్యా సంస్థలకు గర్వకారణమని తెలియజేశారు. 100కి 99% మంది ఉత్తీర్ణులయ్యారని, ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థులకి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సాతినేని రాధ, కె రాంబాబు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి 2023-24 ఎస్ఎస్సీ పరీక్షా ఫలితాలలో మా బాసరా కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. పరీక్షకు హాజరైనటువంటి విద్యార్థులు 150 మంది. వీరిలో అత్యధిక మార్కులు సాధించినటువంటి మా విద్యార్థిని పి శృతి 595 మార్కులు సాధించడం జరిగింది. అదేవిధంగా వి పావని 587 మార్కులు, అదేవిధంగా పి నేహశ్రీ 583 మార్కులు, కె రాగసుధ 579 మార్కులు. ఈ విధంగా 550కి పైగా సాధించినటువంటి మా విద్యార్థులు 27 మంది ఉన్నారు. అదేవిధంగా 500కు పైగా సాధించినటువంటి విద్యార్థులు 70 మంది వరకు ఉన్నారు. అంటే దాదాపుగా 47% 500 పైగా మార్కులు సాధించడం జరిగింది. ఇంతటి ఘన విజయాన్ని అందించినటువంటి మా విద్యార్థులను మరియు వారి తల్లిదండ్రులను, అదేవిధంగా
మా అధ్యాపకేతర బృందానికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. గత 17 సంవత్సరాలుగా మమ్మల్ని ఆదరించి మరి మా వెన్నంటుండి మాకు ఇలాంటి మంచి రిజల్ట్ను అందించినటువంటి మా అధ్యాపకేతర బృందానికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. అదేవిధంగా ఇన్ని సంవత్సరాలుగా మమ్మల్ని ఆదరించినటువంటి మా విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మున్ముందు కూడా ఇదే విధంగా మంచి రిజల్ట్తో మమ్మల్ని ఆదరిస్తారని అందరినీ కోరుకుంటూ ఉన్నాము. ఇలాంటి మంచి విజయాన్ని సాధించడానికి మా పటిష్టమైనటువంటి ప్రణాళిక, నిరంతరం మా డైరెక్టర్లు మరియు ప్రిన్సిపల్స్ ఎప్పుడూ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ వెన్నంటూ ఉండి వారికి ప్రతి ఒక్క సమస్యని నివృత్తి చేస్తూ వారం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ మరి మంచి రిజల్ట్కి రావడానికి చాలా దోహదపడింది. ఇలాంటి ఉత్తమమైనటువంటి రిజల్టు ముందు కూడా మరెన్నో అందిస్తామని ఈ ముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. తాజాగా విడుదలైన 10వ తరగతి ఫలితాలలో భాష్యం విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. ఈ మేరకు 10th ఫలితాలలో భాష్యం విద్యార్థులు దీపికాశ్రీ 597 మార్కులు, భావన 596, గాయత్రి 595, లక్ష్మి హంసిని 595, ఆశ్రిత 595 మార్కులు సాధించారు. అదేవిధంగా 590కి పైగా 90 మంది, 580కి పైగా 1299 మంది విద్యార్థులు మార్కులు సాధించారు. అత్యుత్తమ మార్కులను సాధించిన విద్యార్థుల్ని భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ అభినందించారు. ప్రణాళిక ప్రకారం విద్యాబోధన చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలను సాధించడం జరిగిందని తెలియజేశారు. సమిష్టి కృషితో నిరంతరం మంచి ఫలితాలను సాధించి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేరుస్తామని తెలియజేశారు. స్కూల్ లెవెల్లోనే ఐఐటి ఫౌండేషన్ కానివ్వండి, మెడికల్ ఫౌండేషన్ కానివ్వండి, ఇది ఏ విధంగా తీసుకొచ్చామో వీళ్ళందరూ మళ్ళీ ఇంటర్మీడియట్లో గత ఫలితాలని కంటే కూడా ఇంకా గొప్పగా సాధించి మరి మంచి ఫ్యూచర్ అందుకుంటారని కూడా ఆశిస్తున్నాం. మరి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ స్టూడెంట్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీ అందరూ మీరు మాకు ఇచ్చిన కోఆపరేషన్కి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. నాకంటే ఎక్కువ మా టీచర్సే కష్టపడ్డారు. నేనేం టాపర్ స్టూడెంట్ని కాదు. నాకు ఫైనల్ నేను గురువులకి ఎప్పుడు ఎస్ఎస్సి 10th ఎగ్జామ్స్లో 595 రావడానికి హెల్ప్ చేసిన మా టీచర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా టీచర్స్తో పాటు అంతే ఈక్వల్గా కష్టపడ్డ మా మదర్ ఎస్ హారిక. ఐ వాంట్ టు డెడికేట్ దిస్ టు మై మదర్ అండ్ ఆల్సో టు ఆల్ ద స్టాఫ్ మెంబర్స్ ఆఫ్ మై. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.